హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్, ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇలా మొదటి రోజు నేపథ్యంలో భక్తులు కూడా భారీ ఎత్తున వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, గణేశుడు ఏ విధంగా గణనాథుడు భక్తులకి దర్శనం ఇవ్వడం అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అంటే గతంలో కంటే ఈసారి ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే ఆలయ కమిటీ వాళ్ళు మంచి గణేశుని ఎంత అలంకారంగా తీర్చిదిద్దారో మనం చూడవచ్చు. ఖైరతాబాద్ గణేష్ అంటే మనకు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఖైరతాబాద్ ఈ ప్రాంగణంలో మరి గణేశుని వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతి వినాయక చవితికి సంబంధించి. మరి ఈసారి గణేశుడు దాదాపు 70 ఫీట్ల పైగా ఉన్నట్టు మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. మరి 70 ఫీట్ల పైన ఉన్నటువంటి గణనాథుడు ఈసారి భక్తులకి చాలా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఇక్కడ భక్తులు కూడా భారీ ఎత్తున వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఒకవైపు బాలరాముడు విగ్రహం, అదేవిధంగా ఇంకోవైపు పార్వతీదేవి, శంకరుడు. సో ఇలా ప్రత్యేకంగా వీళ్ళ ఎవరైతే విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. ఈసారి అయితే బ్రహ్మాండంగా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించిన విగ్రహాన్ని తీర్చిదిద్దారు. భక్తులు కూడా కనువిందుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. చూడవచ్చు, భక్తులు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనేది మనం క్లియర్ కట్గా కనిపిస్తాం. భారీ ఎత్తున క్యూ లైన్లో కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ సెల్ఫీలు కావచ్చు, సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. మరి మొదటి రోజే ఇంత భారీ ఎత్తున భక్తులు రావడం, మరి ఇంకా దాదాపు 9, 10, 11 రోజుల వరకు మరి ఉంటుంది కాబట్టి మరి మొదటి రోజు ఆయన నేపథ్యంలో భారీ ఎత్తున భక్తులు వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. చూడవచ్చు, ఎక్కడికక్కడ కూడా ఇవి ఏదైతే ట్రాక్లు నిర్మించి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ఇక్కడ పోలీసులు కావచ్చు, లేకపోతే ఆలయ సిబ్బంది కావచ్చు, అన్ని చర్యలు ప్రభుత్వం నుంచి కూడా తీసుకుంటా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి వినాయకుడిని ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే విధంగా ఇక్కడైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరి ఒకసారి మాట్లాడదాం, భక్తులు ఏం చెప్తారు. మరి ప్రతిసారి వస్తూ ఉంటారు ఇక్కడ. ఈసారి వినాయకుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులను అడిగి వారి మాటల్లో కొన్ని అంశాలు అయితే తెలుసుకుందాం. ఖైరతాబాద్ గణేశుడు అనగానే భారీ ఎత్తున ఎక్కడెక్కడి నుంచో వచ్చే అంశం చూస్తూ ఉంటాము. వివిధ జిల్లాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే మనం చెప్పని అవసరం లేదు, మరి వస్తూనే ఉంటారు. మరి వారికి వచ్చి ఇక్కడ ఫొటోస్ కావచ్చు, సెల్ ఫోన్లో ఫొటోస్ కావచ్చు, అదేవిధంగా మరి వచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసుకునే అంశాన్ని చూస్తాము. సార్, ఎక్కడి నుంచి? హైదరాబాద్ సిటీ నుంచి వచ్చి. బాగుంది, చాలా 10 సంవత్సరం వస్తామండి. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఏం చెప్తారు ఖైరతాబాద్? చాలా దర్శన భాగ్యం, చాలా గొప్ప విషయం అండి. సంతోషాన్ని చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడైతే భక్తులైతే వచ్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసారి ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేసినట్టు కనిపిస్తూ ఉంది. మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వినాయకుడిని దర్శించుకునే దిశగా మరి తొందరలో వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చినాక మరి అక్కడ ఆగని పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? मेरे को हिंदी आती है, तेलुगु नहीं आते। अच्छा लगा है, बहुत अच्छा लगा है। हम लोग हर साल आते हैं देखने के लिए, बहुत खुशी भी मिलता है, बहुत एंजॉय भी करते देखते भी। हम लोग आए हैं मलकानगिरी से, लेकिन हम लोग का गांव तो है झारखंड। हम लोग झारखंड से आए हुए हैं। हाँ, रांची ఇక్కడ मलकानगिरी में अभी 3-4 साल हाँ, हर साल आते हैं हम। చూడొచ్చు, అంటే బయటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చే సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని ఇక్కడ దర్శనం చేసుకునే అంశాన్ని చూస్తూ ఉన్నాం. మరికొంతమందితో మాట్లాడదాం. భారీ ఎత్తున మరి మొదటి రోజు అయిన నేపథ్యంలో చాలా భారీ ఎత్తున వస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. మణికొండ చాలా తొందరగానే అయింది ఈసారి దర్శనం. ఫస్ట్ డే కాబట్టి మా బాబు పుట్టి 6 మంత్స్ అవుతుంది. ఫస్ట్ దర్శనం, సో కావాలనుకున్నాం, వచ్చాం. ఫస్ట్ టైం వచ్చారా? చాలా సార్లు వచ్చాం. ఇక్కడే కదా, హైదరాబాదే కదా, ఇక్కడే వస్తూ ఉంటాం. అంటే ఎట్లా ఖైరతాబాద్ గణేష్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, బడా గణేష్ వరల్డ్లోనే హైయెస్ట్ ఫీట్. చూస్తూ ఉండాలి, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అంతే. కోరికలు కూడా కోరుకుంటే ఉంటాయి కదా, ఎవరి నమ్మకం వాళ్ళది. సో ఖైరతాబాద్ గణేష్లో అందుకంటే బడా గణేష్ అని అంటాం కాబట్టి అందుకే ఎట్లా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఏర్పాట్లు. అంతకుముందు అలా అనిచేవి, ఇప్పుడు నెక్లెస్ రోడ్ నుంచి యూటర్న్ చేసుకొని ఇలా వచ్చాము. పార్కింగ్ అండ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అంతకుముందు పార్కింగ్ ఫెసిలిటీ ఉండేది కాదు, నేనే బైక్లో వచ్చేవాడిని. ఇప్పుడు పార్కింగ్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉంది, క్యూ లైన్ కూడా బాగానే ఉంది, అందుకే తొందరగా వచ్చాం. వారి మాటల్లోనే వింటా ఉన్నాము. మలక్పేట అండి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్.
ఏం చెప్తారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ విఘ్నాలు తొలగి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిసారి వస్తారా ఇప్పుడు? ఇది సెకండ్ టైం అండి రావడం. ఫస్ట్ డే రావడం ఫస్ట్ టైం. ఎప్పుడైనా తర్వాత వచ్చేదాన్ని అండ్ విసర్జనానికి కంపల్సరీ వచ్చేదాన్ని. ఈ ప్లేస్కి రావడం సెకండ్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుందండి, చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకా దర్శనం చాలా లేట్ అయ్యేలా ఉంది, బట్ పర్వాలేదు, వెయిట్ చేస్తాం. భారీ సంఖ్యలో వచ్చినట్టు. అవును, ఈ రోజు మాత్రం చాలా వచ్చారు, చాలా మంది ఉన్నారు. ఏం చెప్తారు ప్రేక్షకులకు? కానీ ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి? ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, అంతేగాని ఇంకేం చెప్పలేం. ఏది పోగొట్టుకున్నా దేవుడిని మాత్రం నిందించొద్దని కోరుకుంటున్నాను. దేవుడి దగ్గరకు వస్తే అలా అయింది ఇలా అయింది అనుకోకండి. ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఎవరి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాను. ఏం కోరుకుంటారు ఇక్కడికి వచ్చి? ఏముందండి, అన్నీ తీరిపోయాయి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, అంతే. మీరు ఎక్కడి నుంచి? I'm from local. Happy Vinayak Chaviti wishes to one and all people of Hyderabad and Secunderabad. First time I came to Hyderabad Ganesh, Khairatabad Ganesh, visiting. The 72 feet of Hyderabad Ganesh is excellent. Thank you. ఎక్కడి నుంచి వచ్చారు? Hyderabad local. హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది ఏర్పాట్లు ఇవన్నీ? The arrangements are good, excellent. The local leaders provide everything. They need to provide water facility also. From till morning, people are from in a queue from till morning. At least they have to arrange minimum water facilities. I'm requesting those who are political leaders already in this particular committee. అంటే ఖైరతాబాద్ గణేష్ గురించి మీకు తెలిసిన అంశాలు ఏంటో Khairatabad Ganesh, this is first time I came to Khairatabad Ganesh for visiting. Earlier I listened so many times, but this is first time. In city, Khairatabad Ganesh is highest. చూడొచ్చు, చిన్న పాపను కూడా ఇక్కడ తీసుకొచ్చిన సందర్భం చూస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మహేశ్వరం. మహేశ్వరం. మహేశ్వరం నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా ఉంది. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం. చిన్న పాపను వేసుకొని వచ్చారు. కొన్ని కావాలంటే కొన్ని చేయాలి కదా. అంటే ఎందుకు ప్రత్యేకత ఏంటంటారు మీకు తెలుసు? అంటే నేను ఎప్పుడు రాలేదు, బట్ ఈరోజు అనుకున్నా రావాలని. చాలా రోజుల నుంచి అనుకున్నా, కాకపోతే వచ్చిన అంతే. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ టైం వచ్చేవారు ఉన్నారు, ఎవ్రీ టైం వచ్చేవారు కూడా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వరకు కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వరకు కూడా ఇక్కడ చాలామంది వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చి గణనాథుని గణనాథుని చూడడానికి చాలామంది వస్తున్నారు, దర్శించుకోవడానికి చాలామంది వస్తున్నారు. వచ్చి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? వైజాగ్ నుంచి. వైజాగ్. గణేష్ కోసం ఆసమ్. మా దగ్గర కూడా ఉంది 108 feet, బట్ మాకు ఇది కొత్త ఫస్ట్ టైం. మీ దగ్గర ఎక్కడ? గాజువాక. అక్కడ కూడా 108 feet. మరి అక్కడ కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఫస్ట్ టైం కదా, చూద్దామని. అక్కడ నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చూడొచ్చు, వైజాగ్ అంటే ఇక్కడ లోకల్ కాకుండా నాన్ లోకల్ కూడా వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తాండూరు నుంచి వచ్చాము. ఏం చెప్తారు గణేష్ గురించి చెప్పాలంటే? ప్రతి సంవత్సరం వస్తాం ఉత్సవాలకు. ఈసారి కూడా వచ్చాము మేము, అదే దర్శనం చేసుకోవడానికి. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్, సంతోషం. అంటే ప్రతి సంవత్సరం ఎందుకు, అంటే ప్రత్యేకత ఏంటంటారు? ప్రత్యేకత ఇక వినాయక చవితి ప్రత్యేకత ఏం చెప్పనవసరం లేదు. మనము ఇక దర్శించుకోవడానికి కోసం, వినాయకుని ఫస్ట్ పూజ కదా, ఆ ఫస్ట్ పూజ కోసం ముగించుకోవడానికి మేము వస్తాం. ఫస్ట్ పూజ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. సో భక్తులు భారీ ఎత్తున వస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే వీళ్ళకి భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ చూడొచ్చు. అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి దాదాపు ఒక 500 మీటర్ల నుంచి కూడా మరి లైన్ ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. 2 లైన్స్, ఒక లైన్స్ ఇటు సైడ్ అయితే 2 లైన్స్ పెట్టారు. 2 లైన్స్ నుంచి ఇక్కడ భక్తులకి దర్శనానికి అలౌస్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. చెప్పండి అమ్మా, ఎక్కడ నుంచి? మేము కుక్కడపల్లి నుంచి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తాం ఏరియాకి వస్తాం. అంటే ఇక్కడ మీరు ఏమైనా కోరికలు కోరుకోవడం అలాంటివి లేదు, ఏం కోరుకోలేదు, కానీ సరదాగా వచ్చేస్తాం.
ఏమనిపిస్తుంది నీకు ఇక్కడికి వస్తే? ఎట్లా అనిపిస్తుంది? చాలా అందరిని చూస్తే చాలా హ్యాపీగా, గణపతి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రత్యేకలు ఏమైనా తెలుసా మీకు ఇక్కడ ఖైరతాబాద్ గణేష్? ఏం లేదు, ఎప్పుడు ఏరు పెడతారు కదా, అట్లా అని తెలుసు, ఇంకేం తెలియదు. ఎక్కడ మీరు ఒక్కరే వచ్చారా మీ ఫ్యామిలీతో? మా ఫ్యామిలీతో వచ్చాము. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చూడొచ్చు భక్తుల విషయంలో ఫెసిలిటీస్ కూడా బాగానే చేశారని చెప్పి కూడా చెప్తున్నటువంటి అంశం. చూడొచ్చు 2 లైన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2 లైన్ల నుంచి కూడా ఇక్కడ భక్తులకు దర్శనానికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మరికొంతమందితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఎక్కడ నుంచి? గచ్చిబౌలి. ఎట్లా అనిపిస్తుంది గణేష్? బాగుంది. ఏం చెప్తారు? ఫస్ట్ టైం వచ్చాము, ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో బాగుంది అంతా. ఫ్రెండ్స్తో వచ్చాం. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఫ్రెండ్స్ తోని వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకోవడానికి వచ్చినటువంటి అంశాన్ని చూస్తాను. మార్నింగ్ నుంచి కూడా దాదాపు ఉదయం 7 నుంచి 8 గంటల నుంచి కూడా ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది, ఖైరతాబాద్ గణేష్ పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా వినాయక చవితి సందర్భంగా మొదటి రోజే భారీ ఎత్తున భక్తులు వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ లోకల్ నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా, అంటే అక్కడ నుంచి కూడా, అంటే మనం ఖైరతాబాద్ గణేష్ యొక్క మనం ప్రత్యేకత తెలుసుకోవచ్చు. దాదాపు 60 నుంచి 70 సంవత్సరాల నుంచి పెడుతున్నటువంటి ఈ గణేష్ ప్రాధాన్యత ఎంతో ఉందని కూడా చెప్పుకుంటూ ఉంటాం. మరి చెప్పండి, ఎక్కడి నుంచి బాబాయ్? హైటెక్ సిటీ. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది ఇక్కడ. ఏం చెప్తారు ఖైరతాబాద్ గణేష్ గురించి? అంటే చూడాలని కాయస్తో వచ్చినాం. హైటెక్ సిటీలో కూడా చాలా మంచి మంచి గణేష్లు ఉన్నాయి, కానీ మీ ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా ఫేమస్ అయింది కాబట్టి చూడటానికి వచ్చాం. చాలా భక్తిగా ఎట్లా మీ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేస్తారా? కాలనీలో గల్లీలో ఫుల్గా. మాదాపూర్ గణేష్ అంటే ఒక హైలైట్. సాయినగర్లో అయ్యప్ప రోడ్లో హైలైట్ జరుగుతుంది. ప్రతిసారి వస్తుంటారా? మేము ఎప్పటికి వస్తూ ఉంటాము. టైం కుదిరినప్పుడు కంపల్సరీ వచ్చిపోతాము. 2-3 సార్లు వచ్చిపోతాం. బాగుంది, చాలా బాగుంది. జాగా చిన్న జాగాలు కూడా మంచిగా చేశారు. అంతా అందరూ భక్తితో చూడాలి, భక్తితో నిదానంగా ప్రధానంగా వెళ్ళాలి, అంతే. బాగా అనిపిస్తుంది. ఏం చెప్తారు? భక్తితోనే చూసి మొక్కిపోవాలంటే భక్తులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఇక్కడ పోలీసులు కూడా వారిని ఎక్కడికక్కడ క్లియర్గా పంపిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. మరి చూడాలి, దాదాపు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా మరి ఇంకా భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది భక్తులు. ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతని ఖైరతాబాద్ గణేశునికి ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉంటారు. మరి ఈసారి బాలరాముడు విగ్రహం కూడా పెట్టడం వల్ల మరి అయోధ్యకి వెళ్ళలేని వారి కోసం కూడా ఇక్కడ మరి ప్రత్యేక అక్కడ బాలరాముడికి సంబంధించిన విగ్రహాన్ని పెట్టడం వల్ల దానికోసం కూడా చాలా మంది భక్తులు వస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. చూడొచ్చు, మనకి కెమెరాల్లో కూడా హాయ్ చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఒకసారి మాట్లాడారు. ఎక్కడి నుంచి బ్రదర్? సూపర్, ఎక్సలెంట్, ఎగ్జైట్ గా అనిపిస్తుంది. ఏ క్లాస్? ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఎవ్రీ టైం వస్తారా? ఇప్పుడైనా ఎవ్రీ టైం వస్తాం. ఏంటి ఖైరతాబాద్ గణేష్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా ఇక్కడ మొత్తం తెలంగాణలోనే పెద్ద విగ్రహం ఇది. చూడడానికి చాలా బాగుంటది, దర్శనం చేసుకోవడానికి. అట్లా సెలబ్రేట్ చేస్తారా మీ సైడ్? చేస్తాం, పక్కా చేస్తాం. అది చేయాలి, అది చేయక తప్పదు. ఫ్రెండ్స్ వచ్చి బైక్ మీద వచ్చి ఎవ్రీ టైం వస్తారా? ఇదే సార్ ఎవ్రీ టైం వస్తాం. అంటే ఇదే ఒక్కరోజు వస్తారా రెగ్యులర్? అంటే 11 రోజులు ఉంటుంది కదా, 11 రోజులు. ఫస్ట్ డే ఇంకా లాస్ట్ డే. లాస్ట్ డే ఎట్లా ఉంటుంది ఇక్కడ? లాస్ట్ డే హవా ఉంటుంది, రష్ బాగుంటది. రష్ బాగుంటుందా? హవా ఉంటుంది లాస్ట్ డే. అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? అంటే ఇంత భారీ క్యూలో వెళ్తా ఉన్నావు, ఇక ఒక దర్శనానికి పోయినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమైనా కోరుకున్నావు గణేష్? కోరుకున్నాం, ఇక బ్యాగ్ లాక్ ఉండదని కోరుకున్నాం. బ్యాగ్ లాక్ ఉండదని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి ఉన్నాయి కూడా వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నాం. అంటే సొంత కోరికలు కూడా వాళ్ళకి సంబంధించి చదువు విషయంలో కూడా మంచిగా చదువు రావాలి, బ్యాక్ లక్స్ ఉన్నాయి అవి కూడా క్లియర్ కావాలని చెప్పి కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని
కోరుకుంటున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. చూడవచ్చు ఇక్కడ ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే పెడతా ఉన్నారు. ఇన్స్ట్రక్షన్స్ పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ చర్యలు అయితే తీసుకున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున మరి లైన్స్ నుంచి భక్తులు వస్తున్నటువంటి అంశము. మరి గతంలో కంటే ఇప్పటికీ ఎక్కువ ఫెసిలిటీస్ చేయాలని చెప్పి భక్తులు కోరుకున్న తీసుకొని మరి ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అక్కడ స్పీకర్లలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ వచ్చి ఖైరతాబాద్ గణేష్కి దర్శనం చేసుకున్నటువంటి అంశాన్ని కూడా చూస్తూ ఉన్నాము. మరి ఈ ఖైరతాబాద్ గణేష్లో మరి వచ్చే భక్తులు కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే పర్సనల్స్గా ఏమైనా డబ్బులు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఖైరతాబాద్ సిబ్బంది చెప్తున్నటువంటి అంశము. ఎందుకంటే రద్దీ ప్రాంతము ఖచ్చితంగా భారీగా రద్దీ ఉంటుంది కాబట్టి మరి జాగ్రత్తలు అయితే ఉండాలి. చూస్తూ ఉన్నాం, ఇంతకుముందే ఒక పాప తప్పిపోయిందని చెప్పి కూడా మనం మైక్లో విన్నాము. మరి క్లియర్ కట్గా మరి గణేష్ని దర్శనం చేసుకునే దిశలో మరి ఖచ్చితంగా మీ పర్సనల్స్ ఐటమ్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మరి జాగ్రత్తగా చూసుకొని మరి గణనాథుడిని దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ భారీ ఎత్తున లైన్స్ నుంచి అయితే వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు కూడా వచ్చి ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకుంటున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం.